అమృత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పరాయి మోజులో ప్రియుడి చేత భర్తను అంతమొందించిన మైనర్ అయిన భార్య. 18వ తేదీన సీఎం మదనపల్లి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్. మండలం గ్రామ స్థాయి నాయకులకు సమాచారం ఇవ్వకుండా సన్నాహక సమావేశం సబబు కాదంటున్న తెలుగు తమ్ముళ్లు. 26న ఏపీ రజక ఐక్యతా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాల కరపత్రాలు విడుదల చేసిన రజక సంఘం నేతలు. 19వ తేదీన బెస్తా మత్స్యకార కులాల జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న పెందుర్తి వెంకటేష్. మదనపల్లి పట్టణంలో 18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్న నేపథ్యంలో సీఎం ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ నేడు మదనపల్లిలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పరిశీలించారు. ప్రోగ్రాం వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా సీఎం పర్యటించే వెంకటమ్మ చెరువు, సభావేదిక, హెలీప్యాడ్, జలధార కార్యక్రమం వివరాలతో భద్రతా పరమైన విషయాలు చర్చించిన పెందుర్తి వెంకటేష్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బెల్లి, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చెల్ల కళ్యాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రియుడి మోజులో భర్తను అంతమొందించిన మైనర్ అయిన భార్య. గుడిపల్లి మండలంలోని మల్లప్ప కొండపై వెలిసిండ మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడు రమేష్ గా గుర్తింపు. కొండకు వెళ్లే దారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా వచ్చేటప్పుడు బిడ్డతో కలిసి హతుడు రమేష్ తో వచ్చిన యువతి. తిరిగి వెళ్లే క్రమంలో అదే స్కూటర్ పై మరో 2 యువకులతో వెళ్లటం గుర్తించి మైనర్ అయిన వివాహితను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు వెల్లడించిన మైనర్ అయిన వివాహిత యువతి. 2 సంవత్సరాల క్రితం కెనమాకులపల్లికి చెందిన 9వ తరగతి చదువుతున్న మైనర్ యువతిని తమిళనాడులోని సూలగిరి ప్రాంతానికి చెందిన రమేష్ తో పెద్దలు మైనర్ వివాహం చేశారు. ఎట్టకేలకు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టింటికి చేరిన యువతి మరో వ్యక్తితో వివాహితర సంబంధం పెట్టుకోవడంతో ప్రియుడి మోజులో భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం మల్లప్పకొండకు తీసుకుని భార్య మొక్కు చెల్లించాలని వచ్చిన భర్త రమేష్ ను ప్రియుడు అతని తన స్నేహితుడితో కలిసి దాడి యత్నించగా పారిపోయే యత్నం చేసిన వెంటాడి హతమార్చిన ప్రియుడు భర్త తెచ్చిన ద్విచక్ర వాహనంలోనే వెళ్లినట్లు వెల్లడించిన నిందితులు. తంబళ్లపల్లి మొరుసు కాపుల టీడీపీకి అల్టిమేటం. తంబళ్లపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా 50,000 పైచిలుకు మొరుసు కాపుల ఓట్లు మా బలం, మమ్ములను కాదంటే పార్టీకే నష్టం. 2 దశాబ్దాలుగా పార్టీకి అండగా ఉన్నాం. మా నాయకుణ్ణి మమ్మల్ని కాదని వేరే వర్గానికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తే మూకుమ్మడిగా పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తాం. భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటిస్తామని అంటూ మాజీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి వర్గం తెలుగుదేశం అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా నమస్కారం, మీడియా మిత్రులకు మా నమస్కారం. ఈ కార్యక్రమం ఏమనగా తంబళ్లపల్లిలో నెలకొన్న అనిశ్చితి ఇన్ఛార్జ్ విషయమై 2 వర్గాలు, జయచంద్రారెడ్డి వర్గం, శంకర్ యాదవ్ వర్గం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒక రకంగా మాకు తెలిసిన సమాచారం ఏమంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే అందరం కలిసి పనిచేశాం. కానీ శంకర్ యాదవ్ వర్గం మాత్రం ఎక్కడా పని చేయాల. పని చేయకపోగా బీకొత్తకోట, గట్టు, కాండ్లమడుగు దాదాపు 20 బూతుల్లో 6 గంటల నుంచి 7 గంటల వరకు శంకర్ యాదవ్ మనుషులు అనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఏజెంట్లు మేల్కొని మేము తిరిగి ఏజెంట్లు పెట్టుకున్నాం. పని చేయని వారికి తిరుపతిలో ఇన్ఫార్మ్ చేసినారు. పని చేసే నిజమైన కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ రాలా.
14లో టికెట్ ఇచ్చినారు ఆయనకు, ఆయన గెలిపించినాం. ఆయన వర్కులు అమ్ముకున్నాడు 10%కో, స్థలాలు అమ్ముకున్నాడు. ఇవన్నీ ఉన్నాయి, బాగుండదని చెప్పలేకపోయినాం ఎన్ని రోజులు. ఈరోజు అయితే నిజంగా చెప్తున్నాం, పిఎల్ఆర్కు అమ్ముడుపోయిన వ్యక్తులు శంకర్ యాదవ్ మనుషులు ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధం, తరిగొండకు ప్రమాణానికి సిద్ధం. వాళ్ళ వ్యక్తులు వస్తే నేను చేసేదానికి సిద్ధం. నిజమైన కార్యకర్తలను వాళ్ళ మాటలు కనీసం గ్రహించి తాలూకాలో పర్యటించి త్రిసభ్య కమిటీ వేసి జయచంద్రారెడ్డి ఎంత మాత్రం పనిచేసినాడు, శంకర్ యాదవ్ ఎంత మాత్రం పనిచేసినాడు తూకమేయండి. ఏమని మాత్రం అందుబాటులో లేని వ్యక్తి శంకర్ యాదవ్, అరగంటలో కలిసిన వ్యక్తి జయచంద్రారెడ్డి. ఆయన ఏదో దురదృష్టతో కేసు వచ్చింది, ఆయన భార్యకి ఇచ్చేయండి కల్పనారెడ్డి గారికి. ఆయన బయట ఉన్నప్పటికీ ఆయన భార్య వచ్చి అందుబాటులో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 90% అనుభవం లేకపోయినా ఈరోజు అనుభవం వచ్చింది, అందుబాటులో ఉండే వ్యక్తి జయచంద్రారెడ్డి. ఆయనకే ఇన్ఛార్జ్ చేయాలని మరీ పార్టీని మా ఆవేదన ద్వారా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా నమస్కారం, మీడియా మిత్రులకు మా నమస్కారం. ఈ కార్యక్రమం ఏమనగా తంబళ్ళపల్లిలో నెలకొన్న అనిశ్చితి ఇన్ఛార్జ్ విషయమై 2 వర్గాలు, జయచంద్రారెడ్డి వర్గం, శంకర్ యాదవ్ వర్గం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒక రకంగా మాకు తెలిసిన సమాచారం ఏమంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే అందరం కలిసి పనిచేశాం. కానీ శంకర్ యాదవ్ వర్గం మాత్రం ఎక్కడా పని చేయలే. పని చేయకపోగా కొత్తకోట, గట్టు, కాండ్లమడుగు దాదాపు 20 బూతుల్లో 6 గంటల నుంచి 7 గంటల వరకు శంకర్ యాదవ్ మనుషులైన వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఏజెంట్లు మేల్కొని మేము తిరిగి ఏజెంట్లు పెట్టుకున్నాం. పని చేయని వారికి తిరుపతిలో ఇన్ఫార్మ్ చేసినారు. పని చేసే నిజమైన కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ రాలా. 14లో టికెట్ ఇచ్చినారు ఆయనకు, ఆయన గెలిపించినాం. ఆయన వర్కులు అమ్ముకున్నాడు 10%కో, స్థలాలు అమ్ముకున్నాడు. ఇవన్నీ ఉన్నాయి, బాగుండదని చెప్పలేకపోయినాం ఎన్ని రోజులు. ఈరోజు అయితే నిజంగా చెప్తున్నాం, పిఎల్ఆర్కు అమ్ముడుపోయిన వ్యక్తులు శంకర్ యాదవ్ మనుషులు ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధం, తరిగొండకు ప్రమాణానికి సిద్ధం. వాళ్ళ వ్యక్తులు వస్తే నేను చేసేదానికి సిద్ధం. నిజమైన కార్యకర్తలను వాళ్ళ మాటలు కనీసం గ్రహించి తాలూకాలో పర్యటించి త్రిసభ్య కమిటీ వేసి జయచంద్రారెడ్డి ఎంత మాత్రం పనిచేసినాడు, శంకర్ యాదవ్ ఎంత మాత్రం పనిచేసినాడు తూకమేయండి. ఏమని మాత్రం అందుబాటులో లేని వ్యక్తి శంకర్ యాదవ్, అరగంటలో కలిసిన వ్యక్తి జయచంద్రారెడ్డి. ఆయన ఏదో దురదృష్టతో కేసు వచ్చింది, ఆయన భార్యకి ఇచ్చేయండి కల్పనారెడ్డి గారికి. ఆయన బయట ఉన్నప్పటికీ ఆయన భార్య వచ్చి అందుబాటులో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 90% అనుభవం లేకపోయినా ఈరోజు అనుభవం వచ్చింది, అందుబాటులో ఉండే వ్యక్తి జయచంద్రారెడ్డి. ఆయనకే ఇన్ఛార్జ్ చేయాలని మరీ పార్టీని మా ఆవేదన ద్వారా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. నమస్కారం. తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే క్రమశిక్షణ గాడి తప్పిందా, అధినాయకత్వంలో పట్టు తప్పిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు తంబళ్ళపల్లి రాజకీయాల్లో మన జిల్లావాసి కాబట్టి అపార అనుభవం ఉండే వ్యక్తి. ఆ వ్యక్తి అన్ని సమీకరణలో సామాజిక సమీకరణలో భాగంగా టికెట్ ఇస్తే జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి కష్టపడే వ్యక్తి కాదు, అలాంటి బలమైన కుటుంబం నుంచి రాలేదు. సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు టికెట్ ఇచ్చినాడు. కానీ తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని పదవులు అనిపించి అన్ని భోగభాగ్యాలు అనిపించేసి పార్టీ ఆదేశించిన వ్యక్తికి పని చేయకుండా లోపాయకారి ఒప్పందాలతో ఇష్టానుసారం చేసుకొని మాకు పార్టీకి సంబంధించిన రాజీనామాలు చేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు కష్టం వల్ల రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ మేమేమో తెలుగుదేశం ఒరిజినల్ కార్యకర్తలు, మాతోనే తెలుగుదేశం పార్టీ ఉంది అనే ధోరణి వస్తూ ఉంది. ఈ జిల్లా రాజకీయాలను మన అన్నమయ్య జిల్లాకు హెడ్ క్వార్టర్ మదనపల్లి,
మదనపల్లిలో కానీ తమ్మాలపల్లి రాజకీయాన్ని ఎత్తుకుపోయి తిరుపతిలో స్టార్ హోటల్లో చేసిన అవసరం ఏమొచ్చింది అని ఒక కార్యకర్తగా అడుగుతున్నాం. ఓట్లు కావాల్సినప్పుడు నియోజకవర్గంలో గ్రామాల్లోకి పోతారు. కానీ కష్టపడిన కార్యకర్తలు ఎవరు? ఆ రోజు 25,000 సభ్యత్వాలు, ఈరోజు 80,000 సభ్యత్వాలు నియోజకవర్గంలో జరిగినాయి. ఆ రోజు 50,000తో ఓడిపోయిన పార్టీ ఈరోజు 10,000కు వచ్చింది. సామాజిక సమీకరణలో భాగంగా అర్థం చేసుకుని కలిసి వస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ విధంగా కొంతమంది కష్టపడిన వాళ్ళు విస్మరించి కొంతమందికే ఫోన్లు చేసి ఆడ చేయడం భావ్యం కాదని పోయి అడ్డగించడం ఉన్న విషయం హైకమాండ్ కూడా తెలుసు. ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు క్యారెక్టర్ ఏమి, ఎవరు ఎంత మాత్రం కష్టపడినారు, ఎవరు పరిస్థితులు హైకమాండ్ దగ్గర అన్నీ ఉన్నాయి. అది తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో అని అన్ని విషయాలు పరిశీలించి సామాజిక వర్గం సమీకరణలో భాగంగా ఏ విధంగా ఇచ్చినాడో అదే సామాజిక వర్గాన్ని విస్మరిస్తే రాబోయే రోజుల పరిణామాలు ఇంకా ఇబ్బందిగా ఉంటాయి. 50,000 నుంచి 60-70,000 ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి పెద్దలు మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు సమీకరణలో భాగంగా సరైన వ్యక్తిని నియోజకవర్గంలో కార్యకర్తలకు ఇచ్చి కష్టపడిన కార్యకర్తలు ఎవరు గుర్తించి ఇవన్నీ పరిశీలించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. జై. మరియు మీడియా మిత్రులకి నేను ఒక కార్యకర్త, నేనేం పార్టీ నాయకుని కాదు, నాకేం పదవి లేదు. ఒక పార్టీ కార్యకర్త నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. 2019 ముందు ఎలక్షన్లో జీశంకర్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. తర్వాత టికెట్ వెళ్ళదంటే ఆయన మిస్టేక్ అనే కదా పార్టీ టికెట్ ఇవ్వకపోవడమా. తర్వాత ఆయన ఈ 5 ఏళ్ళలో ఏం చేసినా ఈరోజు ఇన్ఛార్జ్ ఇచ్చాక ఆయనకి. ఆ రోజు వద్దనుకున్న తెలుగుదేశం ఇన్ఛార్జ్ పెద్దలు ఈరోజు ఆయన టికెట్ ఇవ్వాలనుకుంటే ఇన్ఛార్జ్ ఇవ్వాలనుకోవడానికి రీజన్ ఏముంది? ఇంకోటి ఏమంటే తెలుగుదేశం ఇక్కడ లాస్ట్ ఎలక్షన్లో మన ఈ పీటీఎం మండలం కానీ, కొత్తకోట మండలం, గట్టు మండలంలో కానీ ఇప్పటికీ జస్ట్ మన దగ్గరికి వచ్చి ఓడిపోయాము. ఆ దగ్గరికి వచ్చి ఓడిపోవడానికి కారణం ఏమంటే ఈ జీశంకర మనుషులు అనే వ్యక్తులు తెలుగుదేశం కార్యకర్తలే పక్కా నోటాకు ఓటు వేయమని చెప్పేసి 10,000-30,000 ఓట్లు నోటాకు పడిన ఓట్లు. అదే ఓట్లు తెలుగుదేశం ఓట్లు నోటాకు పడినవి. అదే నోటా ఓట్లు తెలుగుదేశం పడి ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే తా ఉండేది. కావాల్సిగా వాళ్ళు ఓడించినారు. అంటే నీకు పదవి ఇస్తే నీకు ఓటు వేయాల, పదవి వేయకపోతే నీకు రాకూడదు. పోనీ ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు పార్టీ గెలిచి 2 సంవత్సరాలు అయింది. యాది జీశంకర ఎక్కడున్నాడు? జీశంకర వస్తాడు, తమాలపల్లి కాడికి పోతాడు, హంగామా చేస్తాడు, వెళ్ళిపోతాడు. 50 కార్లు పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రజలకు ఎవరు అనుకూలంగా ఉండేది? నేనే ఉండా, నా ఇంటికాడ నాది ఎవరో ఇల్లు ఉంది. జయచంద్ర రెడ్డి ఇంటికాడ పోయిన అరగంటలో 2 రోజుల్లో నాకు సిమెంట్ రోడ్డు మా ఇంటికాడ పడింది. ఎవరికి తెలియదు, నాకు తెలుసు అది. ఈరోజు అదే రోడ్డు లేకపోతే నా ఇంటికాడికి పోయేది నాకు ఎంత ఇబ్బందో నాకు తెలుసు. ప్రతిరోజు ఎప్పుడు వినా అందుబాటులో ఉంటారు జయచంద్ర రెడ్డి. కానీ కొన్ని కారణాలు, కొన్ని రాజకీయ వల్ల జరిగిండొచ్చు, అది కారణం లేదు. కానీ ఆయన క్లియర్ అయింది. ఆయన వచ్చినాడు, ఆయన వద్దు కదా, వేరే వాళ్ళకి ఇవ్వండి, అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఆయన ఆడ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇన్ఛార్జ్ ఇవ్వడం అవసరం ఏముంది? వాళ్ళ భార్య ఉంది కదా కల్మారెడ్డి గారు, అతనికి ఇవ్వండి, ఆమె కూడా వస్తుంది కదా, అందుబాటులో ఉంది కదా. ఎక్కడ ఉండే వ్యక్తికి ఇప్పుడు 2 ఏళ్ళ పార్టీ గెలిచింది, ఎక్కడున్నాడు జీశంకర? బెంగళూరులో ఉంటాడు. ప్రజలకు అందుబాటులో ఉన్నాడా? అందుబాటులో కేవలం దయచేసి పెద్దలకి, చంద్రబాబు నాయుడు గారికి అందుకే నేను ఒకటే కోరుకుంటున్నాను. నేను సాధారణ కార్యకర్తే, నేను ఎవరు కాదు, నాకు పదవి అవసరం లేదు, నాకేం అవసరం లేదు, ఇదే కోరుకుంటున్నాను. మండల స్థాయి నాయకులకు సమాచారం ఇవ్వకుండా పార్టీ సమావేశాలు నిర్వహించడం సబబు కాదంటూ నిమ్మనపల్లి టీడీపీ నేతలు నిమ్మనపల్లి మండలంలో తెలుగుదేశం మండల స్థాయి నాయకుల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సన్నాహక సమావేశాన్ని మండలం గ్రామ స్థాయి నాయకులకు సమాచారం ఇవ్వకుండా నిర్వహించడాన్ని తప్పుపడుతూ తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన మమ్ములను విమర్శించడం మంచిది కాదని అధిష్టానం స్పందించి తగు సూచనలు ఇవ్వాలని, ఇకనైనా మాకు సమాచారం ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షులు లక్ష్మణ, గ్రామ కమిటీల అధ్యక్షులు వెంకటరమణ, జన్మభూమి కమిటీ సభ్యులు మక్కినేని కృష్ణప్ప, అన్వర్ బాషా, లక్ష్మీనారాయణ, పూజారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎమ్మెల్యే గారు అయినప్పుడు ఏ మీటింగ్లకు కానీ దేనికి కానీ ఏ చిన్న ఇది జరిగినా కూడా మమ్మల్ని కార్యకర్తలు ఎవరు పలకరించలేదో. నేను వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామ అధ్యక్షుడు, నేను అందరి దగ్గర తిట్టించుకున్నా కూడా ఆ పొద్దు ఎవరు మమ్మల్ని కాపాడలేదు. ఈ పొద్దు పార్టీ రూలింగ్లోకి వచ్చినప్పుడు ఇన్ఛార్జీ పట్టించుకోలేదు, గ్రామ మండల అధ్యక్షుడు పట్టించుకోవడం లేదు. మేము ఎందుకు ఇంకా పార్టీలో ఉండాలా? మేము అయినా పార్టీతో అభిమానంతో మీరు చెప్పకపోయినా కూడా మేము పార్టీకి పనిచేస్తున్నాము, ఇప్పటికే చేస్తాం. మేము మా పానం ఉండేంత వరకు మేము పార్టీకే పనిచేస్తాము. నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఏం లేవు. అప్పుడు తప్పిందంటే అంగల్లో కాడ గొడవ జరిగినప్పుడు కూడా మేమే ఉన్నాం, ఆ గొడవలో కూడా ఉన్నాం. అప్పుడైతే లక్ష్మీనారాయణ సార్ ఉన్నాడు కాబట్టి మమ్మల్ని అందరిని ఎన్నికేసి కాపాడినాడు. మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఏం లోటు లేదు. అయినా అప్పుడంతా వీళ్ళు 50 కూడా తెలియదు. ఇదే స్టూడియోలో వచ్చినప్పుడు
మమ్మల్ని అన్ని రాళ్లతో లాఠీలతో కొట్టుతానుకున్నాను కూడా మేము పరిగెత్తినాం కానీ వీళ్ళు కిసికిసారి నవ్వులో ఇప్పుడు ఇన్ఛార్జీలు తీసుకున్నారు, పదవులు తీసుకున్నారు. మేము పార్టీకి నిజాయితీగా ఉండేవాళ్ళమే మాకు ఈ విధంగా దురహం చేసినాడు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మాకు పట్టించుకోకపోయినా పర్వాలేదు, మేము చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మేము సత్యంత వరకు టీడీపీకి సేవలు చేస్తాం. ముస్టూరు పంచాయతీ మాజీ ఎంపీటీసీ ఎం వెంకటరమణ. నేను ఈ పార్టీలో పనిచేసినాను 5 ఏళ్ళు. కానీ ఇప్పుడు కూడా మొన్న ఎలక్షన్లు కూడా బాధపడి అన్నీ చేసి కష్టపడినాము. కానీ ఇప్పుడు ఏ మీటింగ్ కానీ ఏం జరిగినా మాకు చెప్పడం లేదు. ఒక అధ్యక్షుడు రాజన్న కానీ, మా పంచాయతీ ఇన్ఛార్జి రమణ కానీ, ఎవరు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. మమ్మల్ని వద్దనుకున్నారు. దేనికి వద్దనుకున్నారు, మేము పార్టీకి పనిచేయలేదా అనేది మాకు క్లారిటీ కావాలా. దాని గురించి మాకు ఎమ్మెల్యే దగ్గర కూడా పోతాము, మాట్లాడతాము. భాష నేను కష్టాలను పార్టీ గెలిపించుకున్నాము. ఈరోజు ఏదైనా మీటింగ్ కానీ మండల అధ్యక్షుడు ముందు రమణ ఉన్నప్పుడు మాకు చెప్తా ఉన్నాడు మా ఫస్ట్ ఇలా రాండి. ఈ మండల అధ్యక్షుడు ఎవరైనా ఒక్కరోజు కానీ మాకు వచ్చి ఈరోజు మీటింగ్ ఉంది రాండి అని చెప్పి ఒక్కరోజు కానీ పెడితే మాకు ఇప్పుడుండే మండల అధ్యక్షుడు పెళ్ళలేదు. ఇట్లుంటే ఎట్లా మాకు బాధ వేస్తామని చెప్పుకుంటున్నాము. 5 కాలం తెలియదు. ముస్టూరు పంచాయతీ. నా పేరు లక్ష్మణ, యూనిట్ ఇన్ఛార్జి. గత ముందు సంవత్సరం వచ్చి బీసీసీలుగా మనం వర్క్ చేసినాము. మళ్ళా సాధికార సమితిగా కూడా చేసినాము. కనీసం 82 నుంచి మేము తెలుగుదేశానికి కష్టపడుతుంటే ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం మీటింగులు పెట్టుకోవడము, ఇది చేయడము తప్పని మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం జరిగి మా పంచాయతీ వాళ్ళు కానీ మండలం వాళ్ళు కానీ తెలుగుదేశానికి కష్టపడిన వాళ్ళు విలువ లేకుండా ఉంది. డెంగీ జ్వరాలపై అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా మలేరియా ఆఫీసర్ డాక్టర్ రామచంద్రారెడ్డి. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు డెంగ్యూ జ్వరం లక్షణాలు, నివారణకు మార్గాలు, ముందస్తుగా నియంత్రణకు 3 పద్ధతులను వివరించిన వైద్య సిబ్బంది. ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను తెలపండి, నివారణ మార్గాలు అవలంబించడం ఆవశ్యకతను వివరించాలని తెలిపిన వైద్య బృందం. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీలత, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, సబ్ యూనిట్ అధికారి ఖాళీలుల్లా ఖాన్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదేదో పురుగు అనుకున్నాం కానీ ఈ పురుగే దోమ అవుతుందని చాలా మందికి తెలియదు. కాబట్టి అందుకోసం మీకు అది చూపించాం. ఇప్పుడు పరిశీలించినప్పుడు ఏమైంది, దోమ పిల్లలు లార్వాలు దాంట్లో ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేస్తారు, క్లీన్ చేసేస్తాం. ఆ నీళ్ళనన్నీ పారబోయడం కానీ, పారపోసేదానికి నీళ్ళు స్కేర్సిటీ ఉంటే సార్ ఒక పద్ధతి చెప్పినాడు. చున్నీ లాంటిది పల్చటి గుడ్డతో నీళ్ళను వడగట్టుకోవాలి. మనకు నీళ్లు దొరకవు, మనం అన్ని సార్ చెప్పాడని చెప్పేసి పారపోస్తే మనకు నీళ్ళు తక్కువ వస్తాయి కదా. అప్పుడు అటువంటి పద్ధతుల్లో మీరు చున్నీ లాంటిది ఎగ్జాంపుల్ చెప్పిన గుర్తుండేదానికి పల్చటి గుడ్డను ఏదైనా తీసేసి నీళ్ళను వడగట్టుకుని కూడా మనం మళ్ళీ వాడుకోవచ్చు. అలాగా ఉన్నటువంటి మనం ఎండలో వేసేస్తే కూడా. సో నీటిని మనము శుభ్రం చేసి మళ్ళీ దాన్ని ఏం చేయాలో శుభ్రం చేసిన తర్వాత కొంచెం మీ హాస్టల్లో కూడా కిటికీలు వేసి పెట్టుకోండి. సాయంత్రం వేళల్లో దోమలు ఉంటాయి. తర్వాత మీరు అప్పుడప్పుడు మీ ఉన్నటువంటి మీ అలవాట్లు అవన్నీ కూడా దోమలు కూడా మీరు అప్పుడప్పుడు చేసుకొని ఓకేనా. తర్వాత వీరుంటే దోమతలను మనం కట్టుకుంటే దోమ కట్టించి మనం రక్షించుకోవచ్చు. సార్ చెప్పినట్టు గుర్తు పెట్టుకోండి. లైఫ్ లాంగ్ శుభ్రం చేస్తుంది. ఆమె కూడా ఒక మహిళ మదరు శుభ్రం చేసేస్తుంది. శుభ్రం చేసిన తర్వాత ఏం చేయాలా, కవర్ చేయడం, మూత పెట్టడం. సో కాబట్టి నీరు నిల్వ ఉండేటువంటి తొట్ల పైన కానీ, బాణాల పైన కానీ, కడవల పైన కానీ, డ్రమ్ముల పైన కానీ మనము మూత పెట్టినట్లయితే దోమలు కూర్చోవు. దోమలు కూర్చొని గుడ్లు పెట్టవు. ఎందుకు పైన మనం కవర్
పద్ధతులు చెక్, క్లీన్, కవర్. చెప్పండి. ఈ 3 పద్ధతులు పాటించినట్లయితే దోమల యొక్క పెరుగుదలను ఎక్కువ డెవలప్ అయ్యే వాటిని కంట్రోల్ చేయొచ్చు. మనము ఒక దోమ రోజుకు దాదాపు 300 నుంచి 400 గుడ్లు పెడుతుంది. సో ఒక దోమ, చిన్న దోమ అన్ని గుడ్లు పెట్టి అంత పెద్ద పెద్ద దోమలన్నింటినీ తయారు చేస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలి, దోమలను లార్వా దశలోనే వాటిని చంపాలి. కాబట్టి మనము ప్రతి శుక్రవారము, ప్రతి ఫ్రైడేగా పాటించాలి. చెప్పండి, ఫ్రైడే. ప్రతి శుక్రవారం ఫ్రైడేగా పాటించాలి. కాబట్టి మనం ఈ జాగ్రత్తలన్నీ పాటించాలా. రెండవది, మనం ఇంట్లో లైట్ ఎన్ని గంటలకు వేస్తాము? లైట్ ఎన్ని గంటలకు వేస్తాం? ఎందుకు 6 గంటలకు వేస్తాము? మధ్యాహ్నం 3 గంటలకు వేయచ్చు కదా. ఎందుకు 6 గంటలకు వేయాలా? వెరీ గుడ్. బయటంతా సూర్యాస్తమం అయిపోయి మబ్బు అయిపోతుంది, చీకటి అయిపోతుంది, ఇంట్లో కూడా వెలుతురు ఉండదు. కాబట్టి లైట్ వేస్తాం. లైట్ వేస్తే ఏమవుతాయి, బయట ఉండే దోమలన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. అందుకని మనం ఏం చేయాలి, 6 గంటలకు లైట్లు వేస్తానే తలుపులు, కిటికీలు మూసేయాలి. అట్లా మూసేస్తే దోమలు ఇంట్లోకి రావు, బయట చెట్ల పైన 50 చోట్ల కూర్చునేస్తాయి. కాబట్టి మనము లైట్లు వేసిన తర్వాత ఒక అర్ధగంట సేపు తలుపులు, కిటికీలు మూసేయాల. ప్రతి శుక్రవారము ఈ 3 పద్ధతులు పాటించాలా. చెక్, క్లీన్, కవర్ అని. తర్వాత మీ ఇళ్ళలో కిటికీలు ఉన్నాయా? అట్లా కిటికీలు ఉంటాయి కదా ప్రతి ఇంట్లో కూడా. నకిలీ టమాటో నారుతో నష్టపోయామంటూ లబోదీపమంటున్న రైతు. పొంగనూరు మండలం కాగితి పంచాయతీ యనమసామాన పల్లికి చెందిన ఏడూరు రంగరాజు తనకున్న పొలంలో టమాటో పంటకు సమీపంలోని నర్సరీ నుండి 5,000 టమాటో మొలక నారు తెచ్చుకొని మొలక నాటి కోళ్ల ఎరువు, రసాయనిక ఎరువులు, పశువుల ఎరువు వేసి పంట పండిస్తే కాయ సైజు రాకుండా చిన్న చిన్న సైజుతోనే ఉండటంతో దిగుబడి నాణ్యత లేక తీవ్రంగా నష్టం వాటిల్లిందని వాపోతూ ఆక్రందనతో నిస్సహాయతను వ్యక్తం చేస్తున్న రైతు గంగరాజు. చిత్తూరు జిల్లా చౌడాపల్లి మండలం కాగితి పంచాయతీ యనమసానపల్లి ఏడూరు గంగరాజు ఏ గంగరాజు అంతా 35,000 నారు నాటినాను. 35,000 నారులోనే కానీ 22,000 నారుకు గాజారు 25 రోజులు దిబ్బెలకు దింపినాను. 4,000 నారుకు వచ్చి 4,000 నారుగా వచ్చి 4 రోజులు దింపినాను. తక్కిన దానికంతా వచ్చి మళ్ళీ 6 రోజులు దింపినాను. విత్తనాలు వచ్చి వాడు నారు ట్రబుల్ ఇచ్చేసి కాయలు పిసికేసి నారు ఇచ్చేసి మొత్తం పంట ఫెయిల్యూర్ వచ్చేసి మొత్తం గోళీలు వచ్చేసి ఫస్ట్ కటింగ్ మాదిరి వచ్చేసింది. నేను 12 లక్షలు ఖర్చు పెట్టినాను. 12 లక్షలకు నేను ఏం చేయాలా? ఈ పొద్దు వచ్చి 250 రూపాయలు టమాటా బాగసిపోతా ఉంది. నాది వచ్చి 90 రూపాయలు రేట్ వేస్తున్నారు. ఈ పొద్దు నా పరిస్థితి ఏమి కావాలా? 12 లక్షలు నేను ఖర్చు పెట్టినాను. ఈ పొద్దు ఆత్మహత్యకి బలి అయితే నా పెన్లామెట్లకి ఎవరైతారు? ఈ పొద్దు వచ్చి నర్సరీ వారి మీద దయచేసి వారి మీద చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే రేపు నా పొద్దు 1000 మంది రైతులు నష్టపడిపోయి ఆత్మహత్యకి బలి అవుతారు. ఆత్మహత్యకి బలి ఖచ్చితంగా అవుతారు. కళాతమ్మ గంగరాజు భార్య. నర్సరీలో ఇట్లా నారు తెచ్చిండాము. నర్సరీ మంతవా 10 ఏళ్ళు ఇంకా 20 ఏళ్ళు ఇంకా ఈ పంట చేసిండాము. ఎప్పుడు ఇట్లా రాలేదు. ఈ తడవి ఇట్లా వచ్చేసింది. మా ఇంటి ఆయన ఆత్మహత్య చేసుకోవాలని 4 దినాలు ఇంకా కావిలు ఉండాము. మా కుటుంబం అంతా ఏం కావాలా? 26న ఏపీ రజక ఐక్యతా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాల కరపత్రాలు విడుదల చేసిన రజక సంఘం నేతలు. ఈరోజు మదనపల్లికి విచ్చేసినటువంటి మన షణ్ముఖం అన్న గారు, మళ్ళా కోర్ కమిటీ కన్వీనర్ లక్ష్మీ అన్న గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, రేపు జరగబోయి 26వ తారీఖు ఆదివారము శ్రీసాయి కళ్యాణ మండపంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుటకై పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం రూపొందించినాము. ఫస్ట్ రౌండ్ వచ్చి ఏలూరు, రెండవ రౌండ్ టేబుల్ వచ్చి దాచేపల్లి, మూడవది వచ్చి చిత్తూరు, నాలుగవది వచ్చి రాజమండ్రి, అనకాపల్లిలో ఐదవది జరిగినది. 6వ రౌండ్ టేబుల్ సమావేశం మదనపల్లిలో జరుగుతున్న సందర్భంలో రజకులందరూ సంఘటితమై అందరూ ఏకదాటిపై నడిచి ఎస్సీ జాబితాలోకి చేర్చాలని మనం అందరూ కలిసి జయప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. 26 జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క రజక సోదరులకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము అందరూ రజకుల సోదరులందరినీ ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చెప్తున్నాము. ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాము. నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ విధంగా అయితే రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నారో
ఆంధ్ర రాష్ట్రంలో కూడా షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించాలని 50 సంవత్సరాల కోరికను గతంలో ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, కేంద్రం దాని సాంకేతిక కారణాల వల్ల తిరిగి పంపడం, 2014 ఎన్నికల్లో ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పిస్తారని చెప్పిన మాట ప్రకారం రజకులందరూ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉండి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి కారణమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ ప్రసంగంలో పెట్టడమే కాదు, దానిపైన 2018లో ఒక అధ్యయన కమిటీ కూడా వేశారు. ఈ అధ్యయన కమిటీ 3 జిల్లాల పర్యటన అనంతరం దురదృష్టవశాత్తు ఆనాడు ఎన్నికల నోటిఫికేషన్ రావడం అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం మారడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రజకుల యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం నీరుగార్చడమే కాకుండా ఎస్సీ జాబితా విషయంలో పూర్తిగా పట్టించుకున్నటువంటి దురదృష్టమైన విషయంలో 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడంలో రజకులు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో 27 లక్షల మంది రజకులు క్రియాశీలక పాత్ర పోషించాం. మళ్ళా 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్లో పెట్టడమే కాకుండా యువగలం పాదయాత్రలో యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారు కూడా ఒక మాట ఇచ్చారు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రజకులు ఎస్సీ జాబితాలో చేర్పించడానికి కట్టుబడి ఉన్నామని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ రజకుల యొక్క స్థితిగతుల విషయం పైన ఎస్సీ జాబితా విషయం పైన ఇప్పటివరకు పట్టించుకోలేదు. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రికి కూటమి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేసే ఉద్దేశం పైన రజకులు మొత్తం సంఘటితంగా ఐక్యతాభావంతో ముందుకు తీసుకున్న ఉద్దేశం పైన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఇప్పటికే 5 రౌండ్ టేబుల్ సమావేశం పూర్తయింది. 6వ రౌండ్ టేబుల్ సమావేశం ఈ నెల 26వ తేదీ ఆదివారం మదనపల్లి టౌన్లో శేషసాయి కళ్యాణ మండపం జరుగుతున్నది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రజక ప్రతినిధులంతా కూడా తరలి వస్తున్నారు. ఆ కార్యక్రమం జయప్రదం చేయాలనే ఉద్దేశం పైన ఈ రోజు ఉదయం నుండి కూడా చాకిరేవులు సందర్శన కార్యక్రమంలో భాగంగా రజక సాధన కమిటీ కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్య గారు నేను మొత్తం కూడా ఈ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రజక సంఘాలు మొత్తం కలుస్తున్నాం. రజకులు మొత్తం చైతన్యవంతులు చేయడమే కాకుండా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విషయంపైన ఈ కార్యక్రమం రూపకల్పన చేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండి మదనపల్లి పర్యటన ఇచ్చేస్తున్న సందర్భంలో మా విజ్ఞప్తిని మన్నించి మీరు ఏదైతే మీరు ఇచ్చిన మాటను కట్టుబడి మదనపల్లిలోని మీరు ఒక ప్రకటన చేస్తారని ఈ రాష్ట్రంలోని 27 లక్షల మంది రజకులు ఎదురు చూస్తున్నాం. మీ నుండి ఒక మంచి స్టేట్మెంట్ వస్తుందని మేము ఎదురు చూస్తున్న సందర్భంలో తక్షణం ఒక కమిషన్ వేసి అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఈ 27 లక్షల మంది రజకులకు ఒక ఆరాధ్య దైవంగా తమరు మిగులుతారు. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి ముక్కుల హస్తాలతో నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. 19వ తేదీన బెస్తా మత్స్యకార కులాల జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి. అందరికీ నమస్కారం. అన్నమయ్య జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపకులాల మత్స్యకారులు, ఇక్కడ రాయలసీమ ఉండే బెస్తలు అందరూ కలిసి కూడా మదనపల్లి నడిబడ్డులో శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో రామారావు కాలనీ మెయిన్ రోడ్ నందు 19వ తారీఖు ఆదివారం రోజు 10:30 గంటలకు విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కూడా మచిలీపట్నం నుంచి నడిగుడి అర్జున్ గారు, గోవల గంగాధర్ అన్న గారు, బొమ్మన శ్రీధర్ గారు బెస్త కార్పొరేషన్ చైర్మన్, ఫిషరీస్ ఆప్కాప్ చైర్మన్ గారు యాదగిరి రాంప్రసాద్ గారు, ఈ నడిగుడి టోటల్ ఈ 14 సబ్ క్యాస్ట్కు ఒక కమిటీ ఉంది, ఆ కోర్ కమిటీ కూడా విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడికి వస్తుంది. కేవలము కమ్యూనిటీ పైన ఈ మీటింగ్ విస్తృత స్థాయిగా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఇంత భారీగా ఈ మీటింగ్ జరపడం జరిగింది. బెస్త సంక్షేమ సంఘం మడితం రమణ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నాము. అందుకని ప్రతి అన్నమయ్య జిల్లాలో 50 గ్రామాల మత్స్యకారులు ఉంటే ప్రతి గ్రామానికి పోయి డోర్ టు డోరు మా కరపత్రం ఇచ్చి వాళ్ళకు మీ సమస్యలు ఏమున్నాయని వివరించి మళ్ళీ వాళ్ళంతా మీటింగ్కి హాజరుపరచడం జరిగింది. పెద్ద ఎత్తున 19వ తారీఖు ఆదివారం రోజు 10:30 గంటలకు శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్కు అందరూ పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ మీటింగ్ను విజయవంతం చేయాలని చెప్పి బెస్త సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా మీకు అందరికీ నేను ప్రార్థిస్తున్నాను. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పరాయి మోజులో ప్రియుడి చేత భర్తను అంతమొందించిన మైనర్ అయిన భార్య.
18వ తేదీన సీఎం మదనపల్లి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్. మండలం గ్రామ స్థాయి నాయకులకు సమాచారం ఇవ్వకుండా సన్నాహక సమావేశం సబబు కాదంటున్న తెలుగు తమ్ముళ్లు. 26న ఏపీ రజక ఐక్యతా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాల కరపత్రాలు విడుదల చేసిన రజక సంఘం నేతలు. 19వ తేదీన బెస్తా మత్స్యకార కులాల జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.